రెగ్యులర్‌గా వచ్చేటప్పటికి మనకి మార్నింగ్ బ్యాక్ జైన్‌తో కార్యక్రమం ప్రారంభించుకుంటే మన వీడియోస్ తర్వాత మనకి మెయిన్ ఛానెల్‌లో వీడియోస్ చేస్తాం. ఆ షార్ట్ వీడియోస్, ఆ ఫుల్ వీడియోస్ అవి. ఆ తర్వాతన 2.0 డిబేట్ చేస్తాం. ఆహ్, ఇట్లాగా రెగ్యులర్‌గా రన్నింగ్‌లో ఉంటది మన యాక్టివిటీ. ఒక్క ఆదివారం మాత్రం మిగతాయన్నీ ఆపేసి దీని వరకే జ జనరల్ మెయిన్ ఛానెల్‌లో వీడియోస్ వరకే చేస్తున్నాం. అందువల్ల కాస్త మధ్యాహ్నం నుంచి బ్రేక్ తీసుకుంటాం. ఆ టైంలో కాస్త ఏదైనా చూడాలంటే సినిమాలైనా ఏదైనా సరే. నేత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో 'దండోరా' చూసాక, అయ్యో! ఇంత అద్భుతమైనటువంటి సినిమా అనవసరపు వివాదంలో ఆగిపోయిందే, ఎవరు చూడలేదే అనిపించింది. నిజంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎవరైనా ఆహ్, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైనా ముందు వాళ్ళందరూ చూడండి ఆ సినిమాని. మిగతా వాళ్ళు గూడా చూడండి. వాళ్ళకి చూస్తే ఇమ్మీడియేట్‌గా హార్ట్ వాళ్ళ ఇళ్ళ దగ్గర జరిగిన జీవితాలు గుర్తుకొస్తాయి. మనసు కదిలించేస్తుంది. మిగతా వాళ్ళకి మనం ఇలాగా మన సమాజంలో ఇట్లా ఉందా అన్నది తెలుస్తుంది ప్రజాప్రతినిధులు. అందరూ కలిసి అటు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి అవసరమైతే ఇద్దరికి కలిపి ఒకేసారి సినిమా ఇచ్చి చూపెట్టండి, లేదా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏసైనా చూపించండి. ఏంటి అంటే చావు అనేటటువంటిది కూడా చచ్చేంత చావైపోతుంది దళిత, బడుగు, బలహీన వర్గాలకి. ఊర్లో శవాన్ని తగలబెట్టడానికి శ్మశానాలు లేని ప్రదేశాలు బోలెడు. ప్లస్ అందరికీ కలిపి ఎస్సీలకి సెపరేట్ శ్మశానం ఏంటండి? అందరికీ కలిపి శ్మశానం ఉండాలి. హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక, క్రైస్తవ శ్మశాన వాటిక ఉందంటే ఒక అర్థం ఉంది, బాధ్యత ఉంది. అలా కాకుండా హిందూ శ్మశాన వాటికేంటి, మళ్ళీ ఎస్సీ, ఎస్టీ శ్మశాన వాటికలేంటి? ఇవాళకి రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి చాలా చోట్ల. అది ఎంత నీచాతి నీచం. అది ఇవాల్టికి కూడా కుల వివక్ష ఎంత అరాచకంగా ఉన్నట్టు. రెండవది శవాల్ని అక్కడ దహనం చెయ్యనీయకపోతే తీసుకెళ్ళి ఊరు చివరన కాలవ గట్ల దగ్గరన జరిగేటటువంటిది ఎంత దారుణంగా ఉంటది, ఎంత మనసుని కదిలిస్తుంది అన్నటువంటి విషయం ఆ సినిమాలో ప్రత్యక్షంగా కనబడింది. శివాజీ గారికి కాస్త నాకు తెలిసి ఇద్దరికి ముఖ్యమంత్రులతో పరిచయం ఉంది కాబట్టి ఇద్దరిని పిలిచి ఒక షో వేసి చూపెడితే బాగుండదు, లేదా విడివిడిగానన్నా సరే. ముందు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి పరిధిలో, ప్రతి ఊరు పరిధిలో ఖచ్చితంగా శ్మశాన వాటికలు ఉండాలి. అది హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలు. ఖచ్చితంగా మత ప్రాతిపదికనే ఉండాలి. అంతే తప్పించి కుల ప్రాతిపదికన ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, దానికి చుట్టూ గోడ, అక్కడ అంత్యక్రియలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు. ఎవడన్నా గనక ఓసీ వైపు నుంచి అక్కడ ఈ అందరూ మా కులాలు వేరు, ఆళ్ళ శవాలు ఇక్కడ దహనం చేయడానికి లేదని తీసుకెళ్లి బొక్కలో దొయ్యండి. యావజ్జీవ కారాగార శిక్ష చేసి అట్లాంటి లంబడి కొడుకుల్ని బయటికి రానీయకుండా చూడండి. బట్ దండోరా అన్నటువంటిది ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాలనిపించిందంటే, ఎక్కడో ఒక చోట ఈనాడు ఒక వార్త రాసుకొచ్చి, నేను అది మళ్ళీ విడిగా షార్ట్ వీడియోలో చేస్తాను. శవాన్ని స్కూలు ప్లే గ్రౌండ్‌లో పాతిపెట్టారు ఎస్సీ కాలనీ దగ్గర అన్నట్టు. ఖచ్చితంగా అది తప్పే. అలా పాతిపెట్టడం తప్పే. బట్ అట్ ద సేమ్ టైం శ్మశానాలు అన్నటువంటిది లేకపోతే ఏంటి అన్నటువంటిది అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఇది అసలు పట్టించుకోవట్లేదు. చచ్చిన వాళ్ళు ఎట్లాగో ఓట్లెయ్యరు కాబట్టి వాళ్ళని గురించి పట్టించుకోవట్లేదు. బతికిన వాళ్ళు మనం చచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించట్లేదు కాబట్టి మనం ప్రభుత్వాల్ని ఒత్తిడి చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.